సానీలు అంటే తెలుసు కదా, ప్రాస్టిట్యూట్స్. వాళ్ళు కూడా డ్రెస్సింగ్ అంత అసహ్యంగా చేయరు. శివాజీకి అందరు సపోర్ట్ చేస్తారండి. శివాజీ చెప్పిన దానిలో ఏమీ తప్పు లేదు. సంసార్ లాగా ఉండండి, సానీ లాగా ఉండకండి, సంసార్ లాగా ఉండండి అని చెప్తారు. ఇష్టం వచ్చిన రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి తిరగమానండి. ఇక్కడ పిల్లల్ని, పెద్దోని, యూత్ని, అందరినీ యువతని చెడగొడతారు. ఆడొకరు లత్కోరమ్మా. మంచోడైతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఆ కాలంలోనే మహాభారతంలో ద్రౌపది ఎత్తుకొని పోయి రేపు చేశారు అని చెప్తాడా? అది ఎంత పెద్ద తప్పు అది. మరి సిగ్గు లేదు జనాలకి. నేను ఒకటే అడుగుతున్నాను, అదేదో పుచ్చకాయ ముందు పెట్టుకుని దాని ముందు దేవుణ్ణి పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసి ఆడవాళ్ళది ఇది అది అని చూపించినప్పుడు సరే మీ తల్లిని ముందు పెట్టుకుని చూపించావా నువ్వు? శివాజీకి అందరు సపోర్ట్ చేస్తారండి. శివాజీ చెప్పిన దానిలో ఏమీ తప్పు లేదు. సంసార్ లాగా ఉండండి, సానీ లాగా ఉండకండి, సంసార్ లాగా ఉండండి అని చెప్తారు. అండ్ శివాజీ మీద అసలు కేసు అవ్వకూడదు. ఎందుకోసం అంటే ఆయన ఏ హీరోయిన్ గురించి కూడా, ఏ హీరోయిన్ పేరు కూడా మెన్షన్ చేయలేదు, యాంకర్ పేరు కూడా మెన్షన్ చేయలేదు. అది ఆయన జనరల్ గా చెప్పారు. లేడీస్ కొద్దిగా మన నిధి అగర్వాల్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ సందర్భాల్లో ఆయన జాగ్రత్తలు చెప్పారు. కానీ ఆయన చెప్పింది అసలు తప్పే కదా, ఆయన మీద అసలు కేసు అవ్వకూడదు రూల్ ప్రకారం. మరి అనసూయ గారు ఎందుకు ఎత్తారక్క? మరి అసలు హీరోయిన్ కాదంటున్నారు కదా. అనసూయ క్యారెక్టర్ గురించి నన్ను అడిగితే నేను పచ్చిగా చెప్తానండి. తన సంసార్లాగా కాకుండా సానిలాగా ఉంటానంట. సాని కంటే అసహ్యమైన డ్రెస్సింగ్. మీరు అన్ని సోషల్ మీడియాలో చూడండి ఎంత వరస్ట్ గా డ్రెస్సింగ్ చేస్తుందంటే. ఈవెన్ సానీలు అంటే తెలుసు కదా, ప్రాస్టిట్యూట్స్. వాళ్ళు కూడా డ్రెస్సింగ్ అంత అసహ్యంగా చేయరు. వాళ్ళకంటే హీనమైన స్టేజ్లో ఉంది అనసూయ. తనంత హీనమైన స్టేజ్లో ఉండి మరి పోస్టులో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటుంది. ఇంత మాట్లాడిన కూడా మళ్ళీ ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టు నన్ను ఎవరు నా బాడీ నా ఇష్టం అంటుంది. ఇష్టం వచ్చిన రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి తిరగమానండి. ఇక్కడ పిల్లల్ని, పెద్దోని, యూత్ని, అందరినీ యువతని చెడగొడటానికి అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. సొసైటీ అన్నప్పుడు సొసైటీలో కొన్ని లేడీస్కి లిమిట్స్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనందరం ఎలా ఫాలో అవుతాం, తను కూడా ఫాలో అవ్వాలి. తన ఫ్రీడమ్ ఓన్లీ మూవీ వరకు, కానీ సొసైటీలో విచ్చలవిడిగా తిరుగుతానంటే ఇదేం రెడ్ లైట్ ఏరియా కాదు కదా. మరి ఇంకా చిన్మయని ఉంది కదా, సగం మంది అసలు తెలియదు అంటే ఫ్రీడమ్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఎవరు కూడా బట్టలు ఒప్పుకొని తిరిగాని ఏ కాన్స్టిట్యూషన్ లో కూడా రాజ్యాంగంలో రాయలేదు. అవినాష్ ఉన్నాడు కదా, ఆడొకరు లత్కోరమ్మా. మంచోడైతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? మంచోళ్ళైతే ఇలా. ఇప్పుడు లేడీస్, శివాజీ మూవీలో ఒక మాట అన్నారు, లేడీస్ ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారో ఏంటో వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ చూసి అర్థమవుతుంది. మరి అనసూయ డ్రెస్సింగ్ చూసి మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? వాళ్ళకి ఎంత సంస్కారం ఉందో, ఎంత ట్రెడిషనల్ ఫ్యామిలీయో, ఎంత గుడ్ ఫ్యామిలీ, అదే లేడీస్ డ్రెస్సింగ్ చూసి అర్థమవుతుందని శివాజీ మూవీలో చెప్పారు. అది మూవీ అయినప్పుడు కూడా శివాజీ చెప్పింది 100 కాదు 200% కరెక్ట్గానే చెప్పారు. మూవీయే కానీ నిజమే చెప్పారు. లేడీస్ డ్రెస్సింగ్ చూసి మనం ఎలాంటి ఫ్యామిలీయో, మనం ఎలాంటి వాడో అర్థమవుతుంది. మరి అనసూయని చూసి నీకు మంచి లేడీలా అనిపిస్తుందా? మరి శివాజీ గారిని ఎందుకు మహిళా మండలి దాకా కూడా తీసుకెళ్లారు. సినిమాలలో సామాన్ల గురించి కూడా సాంగ్స్ పెట్టారు, అన్ని పెట్టారు. మరి ఆయన ఎందుకు అక్కడ వరకు తీసుకెళ్లారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన ఇద్దరం లేడీసే కదా, నీకేమన్నా చున్నీ ఏమైనా స్లిప్ అయింది అనుకో, నేను ఫీమేల్ అయి ఉండి కూడా మీకు పచ్చిగా చెప్పలేను కదా, జస్ట్ కవర్ చేసుకుంటా. మరి శివాజీ ఒక పెద్ద హీరో అయినప్పుడు కూడా మీరు జెండర్ పరంగా చూస్తే శివాజీ ఒక మగ మనిషే కదా, మేలే కదా. ఆయన పచ్చిగా చెప్పలేక సామాన్లు అన్నారు. పచ్చిగా చెప్తే మళ్ళీ దానికి కూడా మన స్టేట్లో మహిళా సంఘాలు వచ్చేసేసి ఇలా అన్నారు, లేడీస్ని అలా అన్నారని మళ్ళీ వ్యతిరేకంగా అగేన్స్ట్గా ఉంటారు. అందుకే ఆయన పచ్చిగా చెప్పకుండా ఆయన పొలైట్గా చెప్పారు, సామాన్లు కనిపించొద్దని. తప్పే ఉంది? మీరు పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? సామాన్లు అంటే తప్పే ఉంది, పాజిటివ్గా ఆలోచించదు కదా. ఆయన పచ్చిగా చెప్పకుండా సామాన్లు అన్నారు. పచ్చిగా చెప్తామో ఇలా అన్నారు. ఇప్పుడు మనం అవినాష్ గురించి చెప్పుకున్నాం కదా, పుచ్చకాయ విషయంలో. పుచ్చకాయ గురించి పెడితేనే పెద్ద ఇష్యూ అయిపోయింది సోషల్ మీడియాలో. మరి ఆయన సామాన్లు అన్నందుకే మీరు ఇంత ఫీల్ అవుతారు. ఇంకా పచ్చిగా చెప్తే ఇంకా ఆయన బతకనిస్తారా? మహిళా సంఘాలు 2 స్టేట్స్ నుంచి ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయన మీద ప్రెషర్ పెడతారు పెద్ద ఇష్యూ చేసేసి. అందుకనే ఆయన లేడీస్కి భయపడి అలా చెప్పుండొచ్చు సామాన్లు. నాకైతే అసలు అది తప్పు అనిపించట్లేదు. జాగ్రత్త చెప్పారు. ఇప్పుడు మన ఇంట్లో ఫ్యామిలీ, మన పేరెంట్స్ ఉన్నారు కదా, ఇప్పుడు గ్రోయింగ్ లేడీస్, ఇప్పుడు ఈ ఏజ్ ఉన్నారు కదా 20-25, ఈ ఏజ్ పిల్లలకి జాగ్రత్తగానే ఉండని చెప్తారు. పేరెంట్స్ మీదకి వెళ్ళి కేసు వేస్తారా మీరు? గర్ల్స్కి చెప్తున్నాను, పేరెంట్స్ మీద జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు కప్పుకో బయటకు వెళ్ళినప్పుడు అంటే పేరెంట్స్ మీదకి వెళ్ళి కేసు పెడతారా? కేసు పెట్టరు కదా. మరి శివాజీ కూడా అలాగే చెప్పారు. పాజిటివ్గా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? కానీ అన్వేషణ వ్యక్తి టెంపుల్స్ మీద కూడా అన్వేషి కళ్ళు పోతాయి, ఆయన ఫాలోవర్స్ అన్ని పోతాయి. అది చాలా తప్పు. దేవుళ్ళ మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. సీతాదేవికి అసలు ఆయనకి దేవుడి మీద నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, మన చదివేరలే తెలీదు. సీతాదేవికి నిన్న నేను
అక్కడ వచ్చినప్పుడు చెప్తే నేను నమ్మలేదు. మార్నింగ్ వీళ్ళు అన్ని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సీతాదేవి కాలంలో సీతాదేవికి కూడా రేపులు జరిగినాయి అంట, ద్రౌపదికి రేపులు జరిగినాయి అంట. అన్నీ సరిగ్గా తెలియనప్పుడు నోరు మూసుకుని దేవుణ్ణి కూడా విమర్శిస్తున్నాడు. అండ్ స్టాచ్యూస్ కూడా అసహ్యమైన విగ్రహాలు పెట్టారు, లేడీస్ అంట బేర్ బాడీతో ఉన్నారని చెప్తున్నాడు. ఒకవేళ అవినాష్ ఒకవేళ ఇండియా వస్తే పరిస్థితి ఏంటక్క? చెప్పాను కదండి, మళ్ళీ ఏం మళ్ళీ చెప్తే చెప్పులతో కొడతారు. మరీ ముఖ్యంగా లేడీస్ అందరు కొడతారు. అందరు ఎందుకు కొడతారంటే ఆయన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అందరు కలిసి కొడతారు. అండ్ లేడీస్ మరీ ముఖ్యంగా కొడతారు. లేడీస్ ఆయన విమర్శించారు కాబట్టి చెప్పులతో కొట్టి మెళ్ళ చెప్పుల దాంట్లో వేసి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు. అది ఆయన జరిగేది. అన్వేషణ అరెస్ట్ చేసే అవకాశం ఉందా సజ్జనార్ గారు? అవకాశం ఉందంట. అయితే ఇప్పుడు మనం మొన్నటి దాకా ఏం మాట్లాడుకుంటాము, December 31 వరకు కూడా మనం ఈ టాపిక్ నడిచింది. ఇప్పుడు శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ శివాజీ గారు మనల్ని ఆడపిల్లని దేవతతో కొలిచారు, అమ్మవారిగా కొలిచారు, ఆది పరాశక్తితో కొలిచారు. ఆయన కొలిచిన తర్వాత కొంచెం ఒక సామాన్లు అనే మాట మీద అందరు పట్టుకొని చాలా వరకు లాక్కొని వచ్చారు. పాపం అనసూయ గారు హట్ అయ్యారు, చిన్మయి గారు హట్ అయ్యారు. వాళ్ళ పేర్లు తీసే మాట్లాడలేదు కదా, ఎందుకంటే లుల్లుమాల్లో జరిగిన ఇన్సిడెంట్ బట్టి మనం అంతా అది అయిపోయింది, వదిలేసేయండి. ఇప్పుడు అన్వేష్ గారు కూడా ఎక్కడో థాయిలాండ్ లో కూర్చొని రంగంలో దిగిన తర్వాత ఆయన గరికపాటి గారిని ఏమన్నారు? ఫస్ట్ ఎవరిని అన్నారు? సీతమ్మ తల్లిని అన్నారు, ద్రౌపదిని అన్నారు. ఆ కాలంలోనే మహాభారతంలో ద్రౌపది ఎత్తుకొని పోయి రేపు చేశారు అని చెప్తారా? అది ఎంత పెద్ద తప్పు అది. ఎందుకు వీళ్ళంతా నోట్లు మూతపడ్డాయో నాకు అర్థం కావట్లేదు. శివాజీ గారు సామాన్లు అన్న ఒక్క పదానికి అబ్బొబ్బొబ్బొబ్బ ఆడుకున్నారు టార్చర్ ఏందో అన్నకు చూపించారే. మరి సిగ్గు లేదు జనాలకి. నేను ఒకటే అడుగుతున్నాను, నేను మాట్లాడుతున్నా ఎక్కువ అని ఈ అన్వేష్ గారి గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారు? లేడీస్ కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వాడు అట్లా మాట్లాడినప్పుడు అదేదో పుచ్చకాయ ముందు పెట్టుకుని దాని ముందు దేవుణ్ణి పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసి ఆడవాళ్ళది ఇది అది అని చూపించినప్పుడు, సరే మీ తల్లిని ముందు పెట్టుకుని చూపించావా నువ్వు? అవును, నీ తల్లి కడుపులో నుంచే కదా నువ్వు వచ్చింది, అక్కడి నుంచే కదా నువ్వు పుట్టింది. అలాంటి పుట్టి నువ్వు ఈ రోజు ఆడవాళ్ళ గురించి అంత హీనంగా మాట్లాడుతున్నావంటే నేను ఒకటే కోరుకుంటున్నాను. ఏమని మన తెలంగాణ గవర్నమెంట్ ని, మన సజ్జనార్ సార్ ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సార్, మీరు ఏదైనా తలుచుకుంటే ఇలానే చూపిస్తారు. మీరు ఎవరిని వదిలిపెట్టారు, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టారు. ఎక్కడున్నా మీరు పట్టుకొని వస్తారు. మీరు చేసి చూపించాలి. మీరు ఒక హీరో లాగా మనకి ఒక రేంజ్ లో మనకి ఆడవాళ్ళకి ఇలా మాట్లాడుతున్నాడు కదా, వాడి నోరు మూత పడేలా చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మొన్న 4 days బ్యాక్ కూడా నేను ఇలాగే సత్యనారాయణ సార్ రిక్వెస్ట్ పెట్టాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయన వరకు పోయిందంటే నిజంగా ప్రతి ఒక్క ఆడదంటే ఆడదే అమ్మతనాన్ని వాడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుతున్నాడంటే నా కొడుకు ఎంత నా కొడుకు అని చెప్పాలో అర్థం కావట్లేదు. ఆలయంలో మసాజులు చేపించుకొని పడుకునే నా కొడుకు వాడు దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నాడు. దేవుడు అంటేనే లెక్కలేదని అక్కడే మనకు తెలిసింది. దేవుళ్ళ మీద ఒట్లేసి వాడు నేను తప్పు మాట్లాడితే నేను రక్తం కట్టి చచ్చిపోతాను, నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి, మీరు తప్పు మాట్లాడితే మీరు రక్తం కట్టి చచ్చిపోవాలి, కొత్త సంవత్సరం అందరూ ఏడవాలని చెప్పాడు ఎదవ నా కొడుకు. మరి ఎవరు చచ్చిపోలేదే? మరి అంత మచ్చలు ఉన్నవాడు ఇప్పుడు మనం ఇక్కడ అందరం తిట్టాము, మనం తప్పు మాట్లాడినప్పుడు మనం చచ్చిపోవాలి. యాక్చువల్ గా చూస్తే చాలా మంది చచ్చిపోవాలి ఇక్కడ. అదే విధంగా ఆయన కూడా అంటాడు, బెట్టింగ్ యాప్ నేను ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా మందిని రక్షించాను, ఒక 40 లక్షల వరకు నేను పంచాను జనాలకు అని చెప్పేసి అంటున్నాడు. దానిపైన మీరు ఇప్పుడు నేను పంచాను అంటే నాయన నువ్వు మంచి పనులు చెయ్యి, ఎవరొద్దన్నారు. మంచి వీడియోస్ పెట్టు, ఎవ్వరు కాదన్నారు. నువ్వు ప్రజలకి ఇట్లా మన ఇండియానే అయ్యింది, ఇండియా పుట్టి నువ్వేదో మాట్లాడుతున్నావు కదా. నువ్వు సీతమ్మ అంటే ఎవరో తెలుసా? ద్రౌపది అంటే తెలుసా? నీకు రామాయణం మహాభారతం గురించి తెలుసా? దానికి తెలిసినట్టయితే నువ్వు మాట్లాడు, అంతేగాని ఆడవాళ్ళని మాత్రం ఇంత దారుణంగా మాట్లాడొద్దు. కొంతమంది ఏంటంటే పోరంబోకు నా కొడుకులే మనకెందుకులే అని చెప్పి తుడుచుకొని పోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళ తల్లి పుట్టలేదా? అక్క చెల్లెలు లేరా? మన అక్క చెల్లెలకే చెప్తున్నారని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. నాగబాబు గారు ఏదో అనసూయకు సపోర్ట్ చేశారు, ప్రకాష్ రాజ్ కూడా సపోర్ట్ చేశారు. వీళ్ళ నోర్లు ఎందుకు మూతపడ్డాయి అంటే మీకు దేవుడు అంటే భక్తి లేదని అక్కడ అర్థమైంది.
అంటే వాడు మాట్లాడిన ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నట్టు. అంటే మేము కూడా ఇలాగే బరి తెగించి మా పిల్లలు మా కూతుర్లు ఇలాగే బరి తెగించి తిరుగుతున్నారు కాబట్టి వాడు కరెక్ట్ గా మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నాకు తెలిసి ఇదే నేను క్వశ్చన్ వేస్తున్నా, ఒక క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంతే కదా, ఒప్పుకున్నట్టే కదా. మరి దేవతలను అన్నప్పుడు మీరు నోర్లు ఎందుకు మూతపడ్డాయి? మీ ఇంట్లో మీ అమ్మని దేవతలాగానే అమ్మవారిలాగానే పూజిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు వాడు అంత మాటలు అన్నప్పుడు మీకు బుద్ధి లేదా? పట్టుకొని రండి, మన ఇండియా పట్టుకొని రండి అని చెప్పి మన సార్ని, మన గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు కదా. ఎంత దారుణం ఇది! నేను 10 రోజుల నుంచి వీడి గురించే మాట్లాడుతున్నా. అన్నది అయిపోయింది, అన్న గురించి అన్ని మాట్లాడినారు. అనసూయ సిగ్గు లేదు. ఏమమ్మా నువ్వు నోరు ఇప్పచ్చు కదా. నీ డ్రెస్సుల గురించి అన్నాడు, అది అన్నారని భుజాలు తడుపుకున్నావు. గుమ్మట్ల దొంగలు అంటే మీరిద్దరు భుజాలు తడుపుకుని మాట్లాడారు. మరి మన అమ్మ సీతమ్మ తల్లిని ద్రౌపదిని అన్నప్పుడు మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి అని అడుగుతున్నా. దీని గురించి అడుగుతున్నా, మాట్లాడండి. మనం వెళ్తామయ్యా, శివుడు టెంపుల్ కి వెళ్తాము, శివుడిని అనేస్తాడు రేపు పొద్దున. వాడు ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్తాము, ఆ తల్లిని అనేస్తాడు అందరినీ. ఇప్పుడు హనుమాన్ అన్నాడు ఆరెంజ్ కలర్ పట్టాలని చెప్పి బత్తాయి చూపిస్తున్నాడంట. ఏం చూపిస్తాడు? ఫ్రూట్స్ ముందు పెట్టుకొని నా కొడుకు వాడు పట్టుకోలే రాలేరా? నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, మాట్లాడండి. ఇది మొత్తం ఎగతాళిగా చాలా మంది జోక్ గా తీసుకుంటున్నారు. రేపు పొద్దున మీకు ఉంటది కర్మ అనేది. ఎవరెవరైతే జోక్ గా తీసుకుంటున్నారో వాళ్ళందరికి వెంటాడి మీకు పుట్టగతులు లేకుండా పోతారు. మీరు ఒకవేళ సజ్జనార్ గారికి చెప్పాలంటే మీరు ఏం చెప్పాలంటే? నేను సజ్జనార్ సార్ కి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సార్ పవర్ ఏంటో, ఆయన ఏందో మన అందరికీ తెలుసు. ఎక్కడున్నా గానీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏ మూలన దాక్కున్నా గానీ ఆ సార్ వెతికి పట్టుకొని రాగలే సత్తా తమ్ము మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సజ్జనార్ సార్ మాత్రము దేంట్లో తక్కువ కాదు, తగ్గేదే లేదనే లాగా ఆయన చేసే చూపిస్తాడు. అందుకని నేను సార్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నమస్తే సార్, నా పేరు షర్మిల. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. ఒక ఆడపిల్లగా కాదు, చాలా మంది దీని గురించి మాట్లాడడం లేదు. మనం అందరం ఒక తల్లిని అంటున్నాడు. మన రామాయణం మహాభారతంలో ఉన్న మహాతల్లిని అంటున్నాడు. వాడిని థాయిలాండ్ నుంచి మన తెలంగాణకు పట్టుకొని వచ్చి మన ఇండియన్స్ ఏంటో, మన ఇండియా ఆడపిల్లలు ఏంటో వాడికి చూపించాలి. అంటే వాడు ఒక మాట అన్నాడు. ఎందుకు సార్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానంటే ఒకటే కారణం దీనికి కూడా. వాడికి పెళ్ళై కూతురు పుడితే ఇండియాకి వస్తే రేప్ చేసి చంపుతారంట ఇండియన్స్. అంటే మీరందరూ ఒప్పుకున్నట్టే ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అని. నోర్లు లేవట్లేదా మీకు? ఆ డైలాగ్ కి మీరు మాట రావట్లేదా? దానికి కోపం వస్తుంది నాకు. మన ఇండియన్ వాళ్ళు రేపిస్టులు అని అన్నాడు. ఇంకోటి అన్నాడు, ఆడపిల్లలనే కాదు మూగ జీవాల్ని కూడా రేప్ చేస్తారు ఇండియన్స్ అన్నాడు. దానికేం మాట్లాడతారు? ఇప్పండి నోర్లు. మీరు వీడియోలు తీసుకొని పెట్టుకోవడం కాదు, ఏదో మీకు లైకులు వస్తాయి, అన్ని సబ్స్క్రైబర్ పెరుగుతాయని కాదు. మీకు కావాల్సింది ఏంటి? ముందు వాడిని పట్టుకొని రమ్మని చెప్పి అందరు రిక్వెస్ట్ చేసి మాట్లాడండి, అంతే.